హానరబుల్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ పరిశ్రమల అభివృద్ధి గురించి మాట్లాడారు. ఒక మంచి అంశాన్ని వారు స్పృశించినారు. ఐ పర్సనలీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. నేను కూడా సత్యం కంప్యూటర్స్లో తర్వాత మిగతా కంపెనీలలో రిక్రూట్మెంట్ హెడ్గా హెచ్ఆర్ హెడ్గా పనిచేశాను. దాదాపు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను అధ్యక్ష. అయితే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్టిల్ రిమెంబర్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసేవాళ్ళం. నల్లగొండ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ కానీ నగర్ కానీ ఇట్లా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ అర్బన్ పిల్లలే వస్తూ ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఎవరో నార్త్ ఇండియాకి వెళ్ళి పిల్లలు వస్తూ ఉన్నారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీలో. సో లెట్ అస్ ఆల్సో ఎంకరేజ్ రూరల్ స్టూడెంట్స్ అని చెప్పని వీ హ్యావ్ డన్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్ టు గో టు ద రూరల్ తెలంగాణ అండ్ దెన్ వీ రిక్రూటెడ్ అండ్ వీ వర్ వెరీ సక్సెస్ఫుల్ అధ్యక్ష. అయితే ఒక పాయింట్ చెప్పొచ్చేది ఏంటి అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక స్కిల్ గ్యాప్ను బ్రిడ్జ్ చేయడం కోసం మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఐ ఫర్గాట్ ద నేమ్, సడన్గా గుర్తురాట్లేదు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆ స్కిల్ గ్యాప్ జేకేసీస్ను వారు పెట్టినారు. దాన్ని ఆ సెంటర్కి వెళ్ళే వాళ్ళం మేము, అండ్ వీ యూజ్డ్ టు గో అండ్ దెన్ హైర్ ద పీపుల్ ఫ్రమ్ దేర్. Many a times, to our surprise, urban boys kante kuda rural boys used to really perform very well. Now, coming back to the point that was raised by the Honorable Minister, వారు ఏమంటున్నారు, వరంగల్లోనో లేకపోతే మిగతా ప్రాంతాలలో ఐటీ కంపెనీస్ పోర్ట్లేవు. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఎప్పుడైతే మనము ఇన్అప్రాప్రియేట్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీని మనము ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తామో మీకు రూరల్ ఏరియా అంతా స్కట్లు అయిపోతుంది. నేను నిన్న కూడా అదే మాట అన్నాను నేను మీకు. వాట్ ఈస్ ద అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఈ కోర్ అని చెప్తూ మొత్తం హైదరాబాద్ సెంట్రిక్గా కనుక మనము పరిశ్రమలను ఐటీ ఇండస్ట్రీని అంతా ఇక్కడే క్లటర్ చేస్తే వద్దన్నా కాదన్నా మీరు కావాలనుకున్నా కానీ నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ ఐటీ సెంటర్లు మీరు కట్టిన హబ్బులన్నీ కూడా పూర్తిగా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ టిపికల్లీ ఎనీ ఐటీ కంపెనీ, సిలికాన్ వ్యాలీ అంటాం మనం ఇప్పుడు, శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా సిలికాన్ వ్యాలీ. హౌ కమ్ ఇన్ ఎ స్మాల్ రిమోట్ ఏరియా సో మెనీ బిగ్ కంపెనీస్ ఆర్ దేర్? Fortune 500 కంపెనీస్ ఒక కుప్పలు కనబడతాయి, చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా కనబడతాయి. Telangana also has the potential to emerge as India's Silicon Valley. All that what we need is to work a little bit appropriate strategy తోటి, appropriate orientation తోటి, ఎక్సెసివ్ హైదరాబాద్ సెంట్రిక్గా కాకుండా గ్రామాల జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి ఒక వాతావరణాన్ని, పాలసీస్ను తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికి వాళ్ళు ఏమంటారు, మంచి రోడ్లు కావాలా, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కావాలా, మంచి హెల్త్ ఫెసిలిటీస్ కావాలా, సివిక్ సిస్టమ్స్ కావాలా, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ కావాలా అని చెప్పని టిపికల్గా కోరుకుంటారు, ట్రాన్స్పోర్ట్ కావాలని చెప్పని. ఇవి ప్రొవైడ్ చేయడం పెద్ద కష్టం కాదు. దీనివల్ల చాలామంది ఐటీ కంపెనీల అధ్యక్ష, ఇక్కడ నేను 50,000 రూపాయల జీతం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇస్తే, నేను నల్లగొండలోనో కరీంనగర్లో వరంగల్లో నేను 30,000 ఇస్తే కూడా పనిచేస్తారు. వాళ్ళ దగ్గర ఊరి ఇంటికాడు ఉంటారు, పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ కంపెనీ విచ్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కాస్ట్ కటింగ్ అవుతుంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే ప్రభుత్వానికి కొంత ఇంటిగ్రేటెడ్గా ఆలోచించండి. హెపజార్డస్గా లేకపోతే ఐసోలేటెడ్గా కోర్ అనగానే ఇక మొత్తం అంతా ఇక్కడే ఉండాలా, మొత్తం అంతా రూరల్ అని చెప్పని, ప్యూర్ అని చెప్పని, ఇంకేదో అని చెప్పని, మొత్తం అంతా జిల్లాలలో ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండకూడదు అనేటువంటి ఒక రీతిలో కాకుండా పరిశ్రమలు, పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ ద పొటెన్షియల్ టు పెనట్రేట్ ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో. ఆల్ వీ నీడ్ ఇస్ అ బిట్ ఆఫ్ విజన్. ప్రీవియస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు విత్ ఆల్ హిస్ విజ్డమ్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ మిగతా చాలా జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీ హబ్లు కట్టినారు. కొన్ని కంపెనీలు పోయి ఉండొచ్చు, పోయి ఉండకపోవచ్చు. నేను శ్రీధర్ బాబు గారు వెరీ చార్మింగ్ లీడర్, పర్సువేసివ్ కమ్యూనికేటర్. నేను వారికి అపీల్ ఏం చేస్తా ఉన్నా అంటే ప్లీజ్ పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ convincing these companies, not only emphasizing on strengthening future city, but also protect the future of these rural district headquarters also, so that IT industry will grow, our boys will get the jobs and in Korta.